హాయ్ అందరికీ ఫ్యామిలీతో కలిసి చెరుగట్టుకు వెళ్తున్నా మా తోటి కోడలు చిన్న బాబు అన్నప్రాసన కోసం. అయితే ఈ వీడియోలో కనిపిస్తుంది మా మరిది, మా తోటి కోడలు, వాళ్ళ పిల్లలు, మా పిల్లలు నిహాన్ బింబి. చెరుగట్టు స్టార్ట్ అయ్యాం. గుడి అయితే వచ్చేసింది. ఇది చెరుగట్టు కమాన్ లోపలికి వెళ్ళే దారి. లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది పార్కింగ్ ప్లేస్. ఇక్కడ వెహికల్స్ పార్క్ చేసుకొని మనం కాలినడకతోనే గుట్టపైకి ఎక్కాలి. గుట్ట మీద ఉంటుంది కాబట్టి చెరుగట్టు గుట్టపైకి కాలినడకతోనే ఎక్కాలి. ఇది కోనేరు. ఇందులో మునిగి స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. బట్టలు మార్చుకోవడానికి కూడా రూమ్స్ అలాట్ చేశారు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడ కనిపిస్తుంది తలనీలాలకు దారి. పుట్టి వెంట్రుకలకు కూడా ఇస్తారు కదా పిల్లలకి. అలాగే మొక్కున్న వాళ్ళు తల వెంట్రుకలను సమర్పించుకుంటారు స్వామివారికి. ఇలా సమర్పించుకున్న తర్వాతకి వెనకాల నుంచి గుండానికి దారి ఉంటుంది. గుండంలో మునిగి స్వామి దర్శనానికి వెళ్ళొచ్చు. చిన్నపిల్లల్ని ముంచలేమో అనుకున్నవారు ఇక్కడ ట్యాప్స్ కూడా ఉంటాయి. ట్యాప్స్ కింద స్నానం చేపించి స్వామి దర్శనానికి తీసుకెళ్ళవచ్చు. ఇక్కడ మా అత్తయ్య ఒక్కరే తల వెంట్రుకలను సమర్పించుకున్నారు. కోనేరులో కూడా మా అత్తయ్య ఒకరే స్నానం చేశారు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా స్టెప్స్. ఇక్కడ నుంచి స్వామి దర్శనానికి వెళ్ళొచ్చు. గుడిలోకి వెళ్ళే ముందు ఈ మండపంలో చాలా ప్లేస్ ఉంటుంది. గోత్రనామాల టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ముందుగా మేము వినాయకుడిని దర్శించుకొని శివయ్య దగ్గరికి లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ అయ్యగారు మా ఆర్యన్ బాబుకి అన్నప్రాసన మంత్రాలు చదువుతున్నాడు. చూడండి. గర్భగుడిలో శివయ్య దర్శనం అయితే బాగా జరిగింది. ఓం నమః శివాయ. తర్వాత వెంటనే బయటికి వచ్చేసి శివయ్యకు అభిషేకం చేసిన నీళ్ళు పాలు ఇక్కడ నుంచి బయటికి వస్తాయి. అవి నెత్తిలో చల్లుకొని పక్కనే ఇక్కడ కొబ్బరికాయ కొట్టే స్థలం ఉంటుంది. అక్కడ కొబ్బరికాయలను కొట్టేశాము. ఇక్కడ కనిపిస్తున్న అతను చెప్పుతో కొట్టి శివయ్య బొట్టును పెడతాడు. దక్షిణగా 10 రూపాయలు ఇస్తే సరిపోతుంది. ఇక్కడ కనిపించేది ఎల్లమ్మ తల్లి గుడి. ఈ గాజులు కూడా కట్టవచ్చు. బోనాలు కూడా చేసి మొక్కు తీర్చుకుంటారు. ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ఆంజనేయ స్వామి టెంపుల్ని కూడా దర్శించుకోవచ్చు. ఇక్కడ శివయ్య గర్భగుడి వెనకాల భాగంలో పసుపు కుంకుమలతో బాగా అలంకరించారు. ఇక్కడ శివయ్య పాదాలను దండం పెట్టుకొని 3 చుట్లు తిరిగి మళ్ళీ ఆర్యన్ బాబు కోసం లోపలికి వెళ్ళాము. అన్నప్రాసన కోసం అంతా రెడీ చేసాము. మా ఆర్యన్ బాబు అయితే ఫస్ట్ డబ్బులు, పుస్తకం, పెన్ను, బంగారం పట్టుకున్నాడు. తీసుకొచ్చిన పరమాన్నాన్ని అందరం ఆర్యన్ బాబుకు తినిపించేసాము. అయితే ఇక్కడ నేను జడల రామలింగేశ్వర స్వామి గురించి చెప్తాను. నాకు తెలిసింది చెప్తున్నాను. ఏమైనా తప్పులుంటే క్షమించండి. పరశురాముడు వచ్చేసి క్షత్రయుడిని సంహరించిన తర్వాత తన పాప నివారణకు వచ్చేసి భారతదేశంలో మొత్తం 108 ప్రదేశాల్లో శివలింగాలను ప్రతిష్ఠించాడు. ఆ 108 శివలింగాల దగ్గర ఒక్కొక్క శివలింగం దగ్గర కొన్ని వందల వేల రోజులు తపస్సు చేస్తూ వచ్చిన శక్తిని మొత్తం అక్కడే వదిలి రావడం జరిగింది అంట. అయితే మనకు పరశురాముడు 108 శివలింగాలను ప్రతిష్ఠించాడు కదా. అయితే చివరి శివలింగం ఇక్కడ జలరామలింగేశ్వర స్వామిని అయితే ప్రతిష్ఠించారు. ప్రతిష్ఠించినాక ఇక్కడ పూజలు చేస్తూ ఉంటే ఎన్ని సంవత్సరాలైనా శివుడు దర్శనం ఇవ్వకపోవడంతో కోపంతో ఇక్కడ ఉన్న శివలింగాన్ని గొడ్డలతో కొట్టాడంట. అప్పుడు శివలింగం నుండి శివుడు ప్రత్యక్షమయ్యి ఈ ప్రాంతంలోనే కలియుగం అంతం అయ్యే వరకు ఉంటాను అని చెప్పి ఇక్కడ స్వామివారు కొలువై ఉన్నాడు అని భక్తుల యొక్క నమ్మకం. ఇది నాకు తెలిసిన చెరుగట్టు గురించి. ఇంకా మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. అలాగే సంతానం కోసం కూడా ఇక్కడ ఉయ్యాలలు కడతారు. ఆ క్లిప్ మిస్ అయింది.
ఇక్కడ మా ఆర్యన్ బాబు అన్నప్రాసన ముగించుకొని ఇక్కడితో మా ఆర్యన్ బాబు అన్నప్రాసన తర్వాత ఇంకా మేము కొండ మీద ఉన్న శివలింగాల దగ్గరికి వెళ్తున్నాం. చూడండి ఇప్పుడు ఇక్కడ 2 బండల మధ్య మంచి వెళ్ళే ప్లేస్ ఉంటుంది. చూడండి ఒక బండ 2 బండల ఇలా మెట్లు కూడా ఉంటాయి. మంచి వెళ్ళే దారి ఉంటుంది, చాలా చిన్నగా. కోరుకుంటే ప్రతి ఒక్కరు ఇలా పైకి ఎక్కి పాలతో అభిషేకం చేసి కిందికి వస్తారు. అందరూ వచ్చే దారిలో చూడండి రూమ్స్ కూడా ఉంటాయి. ఈ ఒక్కరు ఉండడానికి 500 ఛార్జ్ చేస్తారు. ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. చూడడానికి ఎంతో టైం బాగుంది. ఇలా శివయ్య మనసు ప్రశాంతంగా కూడా ఉంటుంది. చూడండి చూస్తే చూడండి చుట్టుపక్కల రూమ్స్ కూడా ఉంటాయి. ఎక్కడో ఉండాలనుకుంటే చాలా పైన గుట్ట తీసుకొని ఉండవచ్చు. ఒక్కరికి 500 ఏమో ఛార్జ్ చేస్తాడు. చూడండి గుట్ట చుట్టూ ఎంత ప్రశాంతంగా ఉందో, ఒక అడవిలో ఉన్నట్లే ఉంది కదా. చెరువు గట్ట అయితే చాలా బాగుంటుంది. చాలా చూడాల్సిన ప్రదేశం ఇది ఒకటి. తర్వాత కిందికి వచ్చేసాము. పార్వతమ్మ గుడిని దర్శించుకున్నాము. ఇక్కడ పిల్లల్ని కొన్ని వీడియో క్లిప్స్ తీసుకొని ఫొటోస్ తీసుకొని ఇక్కడ బొమ్మలు కొనుక్కొని మేము తీసుకొచ్చిన పరమాన్నం పులిహోర తినేసాము. కిందికైతే పార్వతీదేవి గుడికి అయితే కిందికి వచ్చేసాము. పార్వతీదేవి గుడి లోపలికి వెళ్ళి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి బయటికి వచ్చేసి ఇక్కడ మాకు కావాల్సిన పిల్లలకు కావాల్సినవి అయితే కొన్నాం. చూడండి పార్వతీదేవి గుడి దగ్గర కూడా రూమ్స్ ఉంటాయి. అక్కడ కూడా రూమ్స్ తీసుకొని ఉండొచ్చు. ఎక్కడి నుంచైనా దూరంగా వచ్చే వాళ్ళు కూడా వచ్చైతే రూమ్స్లో ఉండొచ్చు. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అన్ని ఏర్పాట్లు ఉంటాయి చెరుగట్టులో. ఇక్కడైతే గాజులను కొనుక్కున్నాం. పిల్లలకి బొమ్మల్ని కొన్నాము. చాలా రోజుల తర్వాత ఈ గోరింటాకు ముద్రని చూశాను. చాలా సంతోషంగా అనిపించింది. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను.